ఇప్పుడు మన యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాల 8 నెలల వరకు అయింది. ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఏది కూడా రాకుండా అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన మాట ఒకటి, చేసే పనులు ఒకటి. ఇప్పుడు అంబేద్కర్ అభయహస్తం చాలామంది అప్లై చేసిన్నారు అప్పుడు దళిత బంధు అని. అది చాలామందికి రాలేదు. వాళ్ళు అప్లై ఎవరెవరైతే చేసినారో ఇంకా చేసుకునే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా 12 లక్షలు ఇవ్వాలి. అలాగే దళితులు, ఆదివాసులు ఎంతోమంది కూడా ఇల్లు లేక ఎంతో వాళ్ళు బాధలు పడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు అలాంటివి కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే మన సీఎం గారు కూడా ముందుకొచ్చి దళితుల పట్ల, ఆదివాసుల పట్ల, బడుగు బలహీన వర్గాలు ఏ పార్టీనైతే వాళ్ళని చేరదీస్తాయో ఆ పార్టీలే గెలిచిన యొక్క అది ఉన్నది మన రాజ్యాంగాన్ని. కాబట్టి ఫస్ట్ దళితులను, ఆదివాసులను, ఈ బడుగు బలహీన వర్గాల జాతుల వారికి వాళ్ళకి ఏం కావాలనో ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన 12 లక్షలు కూడా ఇవ్వాలి. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కూడా ఇల్లు ఎంతమంది అయితే లేకుండా ఉన్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి దళిత గిరిజనుల్ని వారి ఓటు బ్యాంకుని ఆసరాగా చూసుకొని చేవెళ్ళ డిక్లరేషన్లో, చేవెళ్ళ మహాసభలో మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులైన మరి మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో మరి ఏదైతే దళిత గిరిజనులకి 12% 12 అంశాలని క్రూరంగా దాన్ని చేసి అంబేద్కర్ అభయస్థం, అంబేద్కర్ పేరుతోటి, మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతోటి అంబేద్కర్ అభయస్థాన్ని అని ప్రకటించి మేము వచ్చిన మొదటి సమావేశంలోనే మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సమావేశంలోనే మరి ఏదైతే దళితులకి, గిరిజనులకి ప్రతి కుటుంబానికి, నిరుపేదల అర్హులైన ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు కేటాయిస్తామని మరి ఆ రోజు చేవేళ్ళ మహాసభలో మరి ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఆర్భాటకంగా ప్రకటించడం జరిగింది. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి దళిత బంధు అని చెప్పి వాళ్ళు పెడితే దానికి ఆపోజిట్గా దళిత గిరిజనులకు 12 లక్షల రూపాయలు ఇస్తామని వీళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. గొప్పలు చెప్పుకొని ఇప్పటికి 36 నెలలు అవుతుంది. అంటే 3 సంవత్సరాలు దాటిపోతుంది ఈ ప్రభుత్వం వచ్చి. కానీ వాళ్ళు ప్రకటించిన దళిత గిరిజనులకి మరి ఏదైతే అంబేద్కర్ అభయహస్తాన్ని అని చెప్పి ఆ 12 హామీల్ని వాళ్ళు ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చకపోవడం చాలా బాధాకర విషయం. ఆ మహాసభలో మా దళిత సోదరులు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితండి, ప్రజా సంఘాల నాయకులు అయితండి, మరి గిరిజన సంఘాల ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ చేవెళ్ళ మహాసభలో మరి గొప్పగా చెప్పుకొని మరి దళిత వాళ్ళల్లో, గిరిజన వాళ్ళల్లో, గిరిజన గోరాలలో, ఎరుకుల పల్లెలలో మరి ఏదైతే ఏజెన్సీ ఏరియాలో ఏదైతే దళిత గిరిజనుల, ఆదివాసుల్ని మరి మభ్యపెట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరి దళిత గిరిజన నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడిగి మరి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా గెలిచారు. కానీ మరి వాళ్ళకు చిత్తశుద్ధి, మరి వాళ్ళు దళిత ఓటుతోటి దళిత ఏదైతే రిజర్వేషన్ స్థానాలలో, గిరిజన రిజర్వేషన్ స్థానాలలో గెలుపొంది మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, లేకపోతే పిసిసి అధ్యక్షులు వాళ్ళని కానీ, లేదా జాతీయ కమిటీని కానీ మరి మాకు ఇచ్చిన హామీ ఏమైంది, ఎంత ఓటుకు వచ్చిందని అడగలేకపోవడం శోచనీయం, చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఈ తెగలలో పుట్టి మరి ఈ తెగల ఓట్లతోటి, ఈ తెగ రిజర్వేషన్ల మీద మీరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి ఒక్కరు కూడా ఈ అంబేద్కర్ అభయస్థం మరి 3 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మరి ఈ 2 సంవత్సరాలలో మరి కనీసం అక్కడ ఏకలవ్య కార్పొరేషన్ అని మాకు ఎరుకుల తెగకు ఒకటి ప్రకటించారు. 500 కోట్ల బడ్జెట్ తోటి ఏకలవ్య కార్పొరేషన్ మీకు ప్రకటిస్తున్నాం, మీ ఓట్లు గంప గుర్తుగా వేయండి అని ఆ రోజు చేవెళ్ళ మహాసభలో ప్రకటించడం జరిగింది. మేము సరే బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఇది బాగుంది కదా అని చెప్పేసి మా పల్లెలలో, వాడలలో, తండాలలో మేము ప్రచారం చేసుకొని గెలిపించుకుంటే కనీసం
ఏ పథకాన్ని అంబేద్కర్ అభయస్థంలో ఉన్న ఏ పథకాన్ని ఏ తెగకు గిరిజన తెగలు 32 తెగలు ఉంటే ఆ 32 తెగలలో మరి ఆదివాసీ తెగకు ఒక కార్పొరేషను, లంబాడి తెగ సేవాలాలకు ఒక కార్పొరేషను, ఎరుకుల తెగకు ఏకలవ్య కార్పొరేషను, ఒక్కొక్క తెగకు వచ్చేసి మీకు 500 కోట్ల బడ్జెట్ తోటి మీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పిన ఈ ప్రభుత్వం దాంట్లో ఒక్కటి మరి నెరవేర్చకపోవడం చాలా బాధాకర విషయం. బొంకూరి సురేందర్ సాన్ని మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చేవెళ్ళ భారీ బహిరంగ సభలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతో 12 అంశాలతో కూడుకున్నటువంటి అంశాలను మరి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఈ 12 అంశాలను ఇంప్లిమెంటేషన్ చేస్తామని ఆ రోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరి ప్రకటన చేసిపోవడం జరిగింది. ఆ రోజు వేదిక మీద మరి పెద్దలు దళిత వర్గాలకు సంబంధించినటువంటి మరి బట్టి విక్రమార్క గారు అయితేనేమి, దామోదర రాజనరసింహ గారు అయితేనేమి, మరి గిరిజన నాయకులు బెల్లయ్య నాయక్ గారు అయితేనేమి, అప్పుడున్నటువంటి ఎస్సీల తరపున ఉన్నటువంటి ప్రీతం గారు అయితేనేమి, వీరందరూ కూడా మరి 12 అంశాలతో కూడుకున్నటువంటి చేవెళ్ళ డిక్లరేషన్ను ప్రకటించడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశము ప్రతి దళిత గిరిజన కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 3 కార్పొరేషన్లను ప్రకటించడం జరిగింది. మరి ఎస్సీ రిజర్వేషన్లను 18%, ఎస్టీల రిజర్వేషన్ను 12% పెంచుతామని ప్రకటన చేయడం జరిగింది. మరి ఒక పక్క విద్యాజ్యోతుల పథకం అని అందులో ఒక అంశాన్ని తీసుకొని మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు మరి 10వ తరగతి నుండి పీజీ పాస్ అయ్యే వరకు కూడా ఒక్కొక్క అంశంతో కొన్ని రూపాయలను ప్రకటించడం జరిగింది. మరి అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఈరోజు ఏదైతే విద్యా హక్కు చట్టాన్ని అమలు పరచకుండా మరి ఏదైతే మన ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే మరి అప్పుడున్నటువంటి మహనీయులు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ను కూడా మరి కాలరాస్తూ మరి విద్యార్థులను ఎక్కడికక్కడ చదువుకోకుండా అడ్డుకుంటున్న పరిస్థితులను కూడా మనం గమనిస్తున్నాం. మరి దీన్ని ముఖ్యంగా మరి పలుమార్లు మరి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కావచ్చు, మరి పెద్దలను కూడా మేము సంప్రదించి మరి 33 నెలలు మరి గడుస్తున్నది, మన పరిస్థితి ఏంటిది మరి అంటే కూడా వాళ్ళు నోరు మెరుపు కార్యక్రమంలో లేరు. వారికి ఒకటే ఆశ, మేము ఇంకా ఉన్నత పదవులు అనుభవించాలి, అందిన కాడికి దండుకోవాలనే పరిస్థితులలో వారు కనబడుతున్నారు. కానీ మరి మా జాతి ప్రజల పక్షాన మేము మా జాతులకు మేము అప్పుడు హామీ ఇచ్చాము, హామీలను నెరవేర్చుకోవడంలో మా భాగస్వామ్యం అవసరమనే మరి దిశగా వాళ్ళ ప్రయత్నాలు లేవు. కాబట్టే మేము చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చేవెళ్ళ భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన జరిగిన ఆ మహాసభలో మరి ఆదివాసీ దళిత గిరిజనులకి మరి 12 వరాలు అంటే ఈ దేశ మూలవాసులకు మరి 12 వరాలు అన్నట్టుగా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద 12 అంశాలని జోడించి అంబేద్కర్ అభయస్థం అనే పేరుతోటి మరి ఆ డిక్లరేషన్లో పొందుపరచడం జరిగింది. మరి ఆ డిక్లరేషన్ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మేము మొదటి మంత్రివర్గ సమావేశంలో దీన్ని అమలు పరుస్తామని చెప్పేసి మరి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రకటించడం జరిగింది చేవెళ్ళ మహాసభలో. అదేవిధంగా మరి ఇంతవరకు 33 నెలలు అవుతున్నా, 3 సంవత్సరాలు దాటిపోతున్నా ఇంతవరకు ఊసు లేదు, అసలు లేదు, ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం.
మరి ఓట్లు వేయించుకొని గద్దెరెక్కిన మా దళిత గిరిజనుల్ని అడుగుతున్నాం, వేరే ఎవరినో అడగట్లే. దాంట్లో చాలామంది ఉన్నారు. మా దళిత గిరిజనులు ఆ రోజు మీరు చెప్పి మీరు వచ్చి మా తండాలలో, మా వాడలలో, మా పల్లెలలో, ఎరకల బస్తీలలో, మరి మాదిగ మాల పల్లెలలో, మరి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ పల్లెలలో మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి గంప గుర్తున ఓట్లు వేయడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్న అంబేద్కర్ అభయాస్తంలో ఒక్కటి కూడా అమలుపరచలే. మరి 12 లక్షల రూపాయలు మీరు కేటాయిస్తే మరి ఎక్కడో ఒక చోట ఉన్న మూలనున్న దళిత గిరిజనులు మరి కాస్తో కూస్తో పైకి వస్తారనే ఆవేదనతోటే మేము ఈ దళిత అంబేద్కర్ అభయాస్తాన్ని వెంటనే అమలుపరచాలని గత 2 సంవత్సరాలుగా మరి అనేక మంత్రులతోటి మేము ఏదైతే ఆదివాసీ దళిత గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో మరి సొన్నే అన్నగారి ఆధ్వర్యంలో మేము అనేక మంత్రులను కూడా కలవడం జరిగింది. మరి ఇంతవరకు నిమ్మకు నీరెక్కినట్టు మంత్రివర్గం కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి మూలన కూర్చున్నారు. అదేవిధంగా మేము బెల్లన్న గారిని కానీ ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్గాన్ని మొత్తం టోటల్గా మంత్రివర్గాన్ని ఎమ్మెల్యేలని మేము అడుగుతున్నది ఒకటే, మరి రేపు ఈ నెల 27వ తారీఖున మేము చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ లోపు మీరు వెంటనే ఈ అంబేద్కర్ అభయాస్తం ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి గిరిజనులు అట్టడుగో స్థాతంగా వెనకబడి ఉన్నారు. ఆ గిరిజనులలో ఆదివాసులకు ఆదివాసీ ఏకలవ్య ఆదివాసీ కార్పొరేషన్ ప్రకటిస్తా 500 కోట్లు దానికి బడ్జెట్ పెడతాన్నాడు. లంబాడి తెగకు మరి సేవాలాల్ కార్పొరేషన్ పెడతాము, దానికి 500 కోట్లు పెడతామన్నారు. ఎరుకుల తెగకు మరి ఏకలవ్య కార్పొరేషన్ పెడతాము, దానికి ఒక 500 కోట్లు కేటాయించి మిమ్మల్నే చైర్మన్ పెడతామన్నారు. ఇంతవరకు అసలు లేదు, మరి కొసరు లేదు. ఆ అంబేద్కర్ అభయస్థంలో ఏదో ఒకటి ఇచ్చినా కూడా మా బ్రతుకులు బాగుపడతాయని మేము రోడ్డుకెక్కిన పరిస్థితి ఉంది. రోడ్డుకెక్కి తెలంగాణలో అన్ని ఏరియాల్లో గగ్గోలు పెట్టినాం. ఇక్కడ మీకు షౌటోను ముందు శంఖం ఊదినట్టు ఉంది కాబట్టి చలో ఢిల్లీకి ప్రోగ్రాం పెట్టుకున్నాం. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే 1956లో లంబాడి ఎరుకుల యానాది తెగలకు రిజర్వేషన్ ఇచ్చింది. ఎరుకుల లంబాడి యానాది తెగలకు రిజర్వేషన్ 1956లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణలో. అయితే 50 సంవత్సరాలు వస్తుంది. ఇప్పుడు 1976 నుంచి ఇప్పుడు మరి వెంటనే 2026 50 సంవత్సరాల వజ్రోత్సవ సభని మరి బస్సు యాత్రగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి బెల్లయ్య నాయక్ గారి ఇక ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ గిరిజన తెగల్ని 32 తెగల ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల్ని మరి ఆ బస్సు నుంచి తోలింది. మరి ఎందుకు తోలినామని మేము ప్రశ్నిస్తున్నాం. నేను మహబూబాద్లో మా చోటి మరి నాయకులు కూడా ప్రశ్నించారు, అంబేద్కర్ అభయస్థం ఎక్కడుందయ్యా, మీరు 50 సంవత్సరాల వజ్రోత్సవ సభని పెట్టుకోని మీరు బస్సు ఇచ్చి పంపించారని అక్కడ ప్రశ్నించడం జరిగింది. కాబట్టి మీరు 50 సంవత్సరాల వజ్రోత్సవ సభలు పెట్టే ముందు ఒక్కసారి ఈ అంబేద్కర్ అభయస్థాన్ని కూడా మీరు ప్రశ్నించాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఈ నెల 27వ తారీఖు నాడు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా ముగించుకొని అక్కడ మరి ప్రతినిధులకి అక్కడున్న మరి ఢిల్లీ నేతలకి మా గోడు వినిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.